అపోస్తుల కార్యముల గ్రంథ వివరణ. మధ్యలో ఎన్ని వారాల గ్యాప్ వచ్చిందమ్మా? ఒకటా రెండా? రెండు వారాల్లో అన్నీ మర్చిపోయారా, గుర్తున్నాయా? మీరు మర్చిపోయారు, తెలివైన వాళ్ళు వీరందరూనే. వెరీ గుడ్. ఎన్ని అధ్యాయాలు మాట్లాడుకున్నాం మనం? ఎన్ని అధ్యాయాలు? మొత్తం ఎన్ని అధ్యాయాలు? 28. ఎన్ని అధ్యాయాలు మాట్లాడుకున్నాం మనం? 8 అధ్యాయాలు మాట్లాడుకున్నాం అమ్మా, అంతేనా? వెరీ గుడ్. ఎన్ని అధ్యాయాలు మాట్లాడుకున్నాం? 8. ఎన్ని వారాలు మాట్లాడుకున్నాం? 19 వారాలు, అంతేనమ్మా? వెరీ గుడ్. 8 అధ్యాయాలు మాట్లాడుకున్నాం. అందరూ చాలా చక్కగా షార్ప్గా చెప్తున్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్. 8 అధ్యాయాలు మాట్లాడుకున్నాం, 19 వారాలు మాట్లాడుకున్నాం. ఎన్ని భాగాలు? నాకు తెలియదులే అవన్నీ, మీకు గుర్తుంటే చాలు. సో మొత్తానికి కొన్ని భాగాలుగా దీన్ని విభజించుకొని ఇప్పటివరకు చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ప్రారంభం నుంచి, అమ్మా నా వైపు చూడాలి, అటు ఇటు చూడకండి. ప్రారంభం నుంచి ఒక సంఘం అనేది ఎంత క్రమశిక్షణగా కట్టబడింది, ఎంత క్రమశిక్షణగా నడిపించబడుతుంది. ఒక సంఘ కట్టుబడి వెనక, కట్టుబడి అంటే ఫిజికల్ కాదు, స్పిరిచువల్గా, ఆత్మీయంగా కట్టుబడి వెనక ఎన్ని రకాల శోధనలు ఎదురయ్యాయి, అవన్నీ తట్టుకొని వారు ఎలా నిలబడ్డారని ప్రారంభ రోజు నుంచి చూసుకుంటూ వచ్చాం మనం. ఎక్కడ ప్రారంభమైంది సంఘం? ఏ ప్రాంతంలో? వెరీ గుడ్. యెరూషలేము అనే ప్రాంతంలో. ఏ ప్రాంతంలో? ఏ రోజున? ఏ రోజున? ఏ దినం? పస్కా అన్నది రేఖ కదా. వెరీ గుడ్ అమ్మా, ఫెయిల్ అయిపోయావు నువ్వు. ఏ దినాన్ని? ఏ దినాన్ని కట్టబడింది సంఘం? అందరూ కెమెరాలో చూస్తున్నారు, లైవ్ వెళ్తుంది అనుకుంటారు గాడాలోళ్ళు. అయ్యగారు అంతలా చెప్తారు కానీ వాళ్ళ కోసం వెంటనే ఏం చెప్తలేదన్నమాట, వింటలేదన్నమాట అనుకుంటారు. పెంతుకొస్తు పండగ దినాన్ని. ఏ దినాన్ని చెప్పండి అమ్మా? చెప్పాను కదా, నేను మానేస్తానడానికి కారణమే ఇది. అందరికి వందనాలు. మీరెవ్వరు నా మాట వింటలేదు, నాకు అర్థమైంది. నాకేదో పని ఉండి కాదు, ఎవరో పనేం కాదు, కేవలం మీరు వింటలేదని. సరే పక్కన పెడదాం. ఏ దినాన్ని? పెంతుకొస్తు పండగ దినాన్ని ప్రారంభమైంది. ఏది? సంఘం. అక్కడ ప్రారంభమైన సంఘం అంచెలంచెలుగా ఎన్నో పరిస్థితులను దాటుకుంటూ, ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటూ దరిదాపుల్లో మనం ముగించేటప్పటికి ఏ ప్రాంతం వరకు వచ్చిందో చెప్పగలరా? పోనీ ఏ ప్రాంతం వరకు? సమరయ ప్రాంతం వరకు వచ్చింది. ఏ ప్రాంతం? వెరీ గుడ్. అక్కడే కదా మనం ఒక ఆయన చూసాం గత వారం, మీకు గుర్తుందో లేదో. మనం ఆఖరిగా చూసిన వ్యక్తి పేరు ఏం పేరు చెప్పండి? 2 వ్యక్తులను ముఖ్యంగా చూసాం, ఆఖరిగా చూసింది. ఒకటి ఫిలిప్ గారు, రెండో ఆయన నపుంసకుడు. అక్కడ వరకు ఆ సువార్త, ఆ సంఘ పరిచర్య రావడానికి కారణమైంది. ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి. ఎందుకంటే బైబిల్లో సంఘాన్ని అన్నాడో వినాలి మీరు, జీవ జల నది అన్నాడు. ఏంటంట సంఘం? జీవ జల నది అంటే అర్థమేంటి తెలుసా? నదిని ఎప్పుడైనా చూసారా మీరు? నది అని దేన్ని అంటారంటే, అదొక చోటు ఉండదు, పారుతూనే ఉంటుంది. అలా పారుతూ ఉన్నదాన్ని ఏమంటారు? నది. చెప్పండి అమ్మా, ఏమంటారు? నది. అలాగే సంఘాన్ని జీవజల నది అని ఎందుకన్నాడంటే, అక్కడ ఆరంభమైన సంఘం పారుతూ ఉంది. అక్కడ వరకే కాదు, ఈరోజు ఎక్కడ వరకు కూడా వచ్చింది. ఇంకా చెప్పనా? ఇప్పుడు ఈ నదికి ఏం చేయాలి మనం? ఆనకట్ట, అడ్డుకట్ట వేసేలా దీన్ని ఇంకా పారజేసే ప్రయత్నం చెయ్యాలి. అది దేవుడు మన ముందు చూపుతున్న మాదిరి. మా వరకే ఈ పరిచర్య అని యెరూషలేములో అనుకుంటే ఈరోజు ఎక్కడి వరకు ఆ పరిచర్య వచ్చేది కాదు. సో వారి ప్రయత్నాల్లో మేము బలపడితే చాలదు, వాక్యాన్ని మేము నేర్చుకుంటే చాలదు, మేము మాత్రమే వింటే చాలదు, అనేక మందికి దీన్ని తెలియచేయాలి అని ఒక తపన కనబడుతుంది. మీరు గమనించండి. ఆ తపన ప్రారంభం నుంచి ఉంది కాబట్టి ఈరోజు మనం అందరూ కూడా ఈ వాక్యాన్ని నేర్చుకునే అవకాశం ఏర్పడింది. కానీ గుర్తుంచుకోండి, అది వాళ్ళకుంటే సరిపోదు, చదువుతున్న మనకు కూడా ఉండాలి. ఉంటేనే తర్వాత వారికి మనం ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. మనతో ఎండ అనుకున్నామంటే ఇంకా ఖచ్చితంగా మనం ఆయన పనికి అర్హులమైతే కాదు. సో యెరూషలేములో ప్రారంభమైన సంఘం సమరయ వరకు రావడం చూసాం. ఆ సమరయలో ఫిలిప్ అనే ఒక సేవకుడు నపుంసకుణ్ణి
మార్చినట్టు ఆ నపుంసకుడు ఐగుప్తు దేశంలో ఒక పెద్ద అధికారిగా ఉన్నట్టు మనం మాట్లాడుకున్నాం గత వారం. అక్కడితో మనం ముగించుకుని ఇప్పుడు మనం ఏ అధ్యాయం ప్రారంభించాలి? 9వ అధ్యాయాన్ని ప్రారంభించాలి. తీర్థందరూ తీయండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. ఎక్కువసేపు ఏం మాట్లాడను, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను, త్వరితంగానే ముగించేస్తాను. ఎన్ని వచనాలు ఉన్నాయి మొత్తం బంగారు తెల్లలో? అమ్మా 43 ఉన్నాయి, అంతేనా? వెరీ గుడ్. 43ని కూడా కొన్ని భాగాలుగా చేస్తూ ఈరోజు ఎన్నో వారం ఇది? 20వ వారం కదా. 20వ వారం భాగం కింద రాసుకోండి. అంటే 20వ భాగం అనుకుంటా, మరి నాకు తెలీదు. 19, 20వ భాగం రాసుకోండి. 20వ భాగం కింద 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి 9వ అధ్యాయము 18వ వచనం వరకు రాసుకోండి. 18, 18. ఓకేనా? 9:1 నుండి 9:18. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి? టైటిల్ ఏమిద్దాం? సౌలు పౌలు గారి ఎంట్రీ. అబ్బా మాట్లాడితే బాగా చెప్పింది. ఇంకెవరిని చెప్పండి, టైటిల్ ఏం పెడదాం? మీరు చెప్పిన దాంట్లో ఓ పదం ఓటేస్తాను నేను. సౌలు గారు కనబడతారు ఈ భాగంలో. వెరీ గుడ్. ఆయన ఏమయ్యాడు? వెరీ గుడ్. చెప్పండి టైటిల్. వెరీ గుడ్, అంతే రాసేయండి. సౌలు మార్పు అని రాయండి. ఎవరు మార్పు? సౌలు మార్పు. ఓకేనా? రాశారమ్మా? సౌలు మార్పు. పాస్టర్ అమ్మ గారు చాలా నవ్వుతున్నారు ఇందాక నుంచి. నవ్వకండి పాస్టర్ అమ్మ గారు, సీరియస్గా వినండి, లేక కొంచెం నా వైపు చూడండి. ఓకే, అపోస్తుల కార్యాల్లో ఉన్న 20వ వారం 9వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు. టైటిల్ ఏంటంటే సౌలు మార్పు. వెరీ గుడ్. అంటే ఈరోజు మనం ఈ భాగంలో ఏం చూడబోతున్నాం అంటే సౌలు అనే వ్యక్తి మారిన విధానాన్ని చూడబోతున్నాం. అంతే. మీ అందరికీ కొట్టిన పిండి, తెలిసిన పిండి, తెలిసిన చరిత్ర అయినా సరే ఒక్కసారి మనసు పెడదాం. ఎందుకంటే తెలిసిన జీవితం అయినా కొన్నిసార్లు మనం ఆలోచింపచేసే విధానాలు మారుతుంటాయి. ఆ మాట అర్థమైందా లేదా? ఒక్కోసారి చూడండి, మనకి ఎప్పటి నుంచో తెలిసిద్దే, కానీ ఒకసారి కొత్తగా కనబడుతుంటుంది. కాబట్టి ఏ క్షణాన్ని ఎప్పుడు ఎలా ఎవరిని పట్టుకుంటాడో మనకి తెలీదు. దయచేసి అందరూ మనసు పెట్టి దీన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. స్టార్ట్ చేద్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి. సౌలు ఇంకను. ఎవరి సౌలు? మీకు తెలిసిన వరకు గత రోజుల్లో మనం మాట్లాడుకున్న వరకు చెప్పండి మీరు. ఎక్కడ అసలు ఫస్ట్ ఎక్కడ కనబడ్డాడు మనకి సౌలు గారు? సౌలు గారు మొట్టమొదటిగా ఎక్కడ కనబడ్డాడు మనకి? వెరీ గుడ్. స్టెఫను గారి మరణంలో ఏమన్నాడు? అందరూ వచ్చి మాకు సంబంధం లేదంటే నా అకౌంట్లో వేయండి అన్నాడు ఈయన. ఎవరు? సౌలు గారు. చాలా మూర్ఖుడిగా, అమ్మ వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి ఈరోజు ప్రతి మాట. చాలా మూర్ఖుడిగా, చాలా చెడ్డవాడిగా, చాలా దుర్మార్గుడిగా కనబడ్డాడు. ఎవరు? సౌలు. అది ఆయన ప్రారంభ పలుకులు. ఎవరివి? సౌలువి. ఇప్పుడు ఆ సౌలే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన కోసం? సౌలు ఇంకనంటే అప్పటి నుంచి ఆ మూర్ఖత్వం పోలేదా? పోలేదు, ఇంకా పెరిగింది సార్కి. ఎవరికి? చూడండి ఎంత చెడ్డోడో సౌలు. నిజంగా చెప్తున్నానండి, సౌలు మీద మీకు సాఫ్ట్ కార్నర్ ఏర్పడబట్టి సౌలు మీరు అంత చెడుగా చూడలేదు. ఒకప్పుడు సౌలు జీవితం చాలా ఘోరం. మన భాషలో చెప్పుకోవాలంటే ఈ మధ్య వస్తున్నా చూసారు, ఇందాక ఓ పాట పాడారు. ఎవరు? మన బర్రశేఖర్ గారు, సురేష్ గారు కలిసి ఓ పాట పాడారు. ఈ లోకమంతా నేను విడిచిన లేదయ్యా నాకు అని ఒక పాట పాడారు కదా. అది మధ్య ట్రోల్ అవుతుంది, మీరు చూసారు లేదు? ఒకప్పుడు గడ్డాలు ఉన్నట్టు, ఒకప్పుడు మీసాలు ఉన్నట్టు, మందు బాటిల్ అట్టుకున్నట్టు, అవునా? ఈ లోకమంతా నేను తిరిగాను, ఇప్పుడు నీ సన్నిధి నన్ను ఏం చేసింది? మార్చింది అని ట్రోల్ చేస్తున్నారు. విచిత్రం తెలుసా? అది చూడగానే నిజమే ఎలా తోడు ఎలా మారిపోయాడు అన్న ఫీలింగ్ వస్తుంది. మీకు వచ్చిందా రాలేదా? వచ్చి ఉంటుంది. కానీ విచిత్రం చెప్పమంటారా, దానికి కలిగిన ఫీలింగ్ కంటే 100 రెట్లు చెడ్డోడైనా. ఎవరో ఆయన పాస్ట్ చూస్తే, ఆయన గతాన్ని చూస్తే చాలా ఘోరం. అమ్మ వినాలి, మీకు డౌట్ ఉంటుంది, ఈడు మారతాడా అని ఒకరి మీద ఫీలింగ్ ఉంటుంది చూడండి మీకు. ఈడు మారతాడా? అయితే కొడుకుల మీదో, భార్యలకి భర్తల మీదో, ఏమండి తమ్ముళ్ళ మీదో, అన్నీళ్ళ మీదో, ఎక్కువ మగోళ్ళు వేరే ఆడతారు. అందరికి వందనాలు. మీకు తెలియని నిజం చెప్పనా, మగోళ్ళకి కూడా ఉంటుంది. మా ఆవిడ మారుతుందా
నాకు లేదండి ఓయ్ మా ఆవిడ మారిపోయింది మంచిదే. కొంతమంది ఉండరా మా ఆవిడ మారదా లేకపోతే మా అమ్మ మారదా నా కూతురు మారదా. సో ఖచ్చితంగా ఏంటి ఈడు మారతాడా అనుకున్న ప్రతి ఒక్కడికి ఎలాటోడైనా మారతాడని చెప్పే గొప్ప పాట వేయింది ఎవరిది? అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పాటను ఇప్పుడు కూడా. ఒకప్పుడు సౌలు మూర్ఖుడు, ఆ మూర్ఖత్వాన్ని ఇంకా కొనసాగిస్తాడట. ఎవరు? సౌలు కొనసాగిస్తే ఏం చేశాడంట? సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులు అంటే దేవుని పిల్లలను, క్రైస్తవులను బెదిరించుటయు హత్య చేయడం అంటే అమ్మా చిన్న తప్ప పెద్ద తప్ప? నరహంతకుడు ఎవరు? సౌలు. మనోడు జస్ట్ తాగుపోతే, మనోడు జస్ట్ తిరిగిపోతే, మనోడు జస్ట్ బయట లగ్జరీగా తిరిగేవాడే, మనోడు జస్ట్ ఏదో చిల్లర అలవాట్లు ఉన్నవాడే, కానీ అలవాటుడు కాదు, నరహంతకుడు. ఎవరు? చూడండి ఎలా పట్టుకుంటాడు చూడండి దేవుడు అలాంటి. ఇంకా బెదిరించుటయు, ఇంకా హత్య చేయుటయు, తనకు ప్రాణాధారమైనందున. ఆ మాట పట్టుకోండి. ఏంటంట అంటే అర్థం చెప్పండి మీరు. ఇప్పుడు చెప్పినట్టు గుర్తు ఆ మాట నాకు. ప్రాణాధారం అంటే శేఖర్ గారు ఎవరమ్మా ప్రాణానికి ఆధారం? పీజీ కదా రేఖ. ప్రాణాధారం అంటే ప్రాణానికి ఆధారం అంట. ప్రాణాధారం అంటే అదేవిడు చెప్పనా? లైఫ్ యాంబిషన్. అర్థమైందా? కొంతమంది చూడండి పిల్లల దగ్గరికి వెళ్ళి, రే ఏమవుతారా? ఐ వుడ్ లైక్ టు బికమ్ ఏ డాక్టర్. నేను ఏమవ్వాలనుకుంటున్నాను? ఒక డాక్టర్. అరే ఏమవుతావు? నేను లాయర్. నాన్న నువ్వేమవుతావు? నేను పోలీస్ అంటావా? అదేంటది? వారి జీవిత లక్ష్యం, జీవిత యాంబిషన్. అలా మీరు పౌలు గారి దగ్గరికి వెళ్ళి అప్పట్లో మారకముందు, పౌలు గారు ఏంటి మీ గోల్? క్రైస్తవ్యాన్ని లేకుండా చేయడం అంటాడు ఆయన. అదే టార్గెట్. ఎవరిది? చూడండి ఎలాంటోడో. నేను చెప్పండి, ఈరోజు అలాంటోడు ఒకరిని చూస్తే గజగజలాడిపోతాం మనం కాదా? మాట్లాడేటండి. బయట ఉన్నాయి వాతావరణం. బయట భయపట్టే వాళ్ళకంటే భయపడే వాళ్ళు ఉన్నారు ఎక్కువ. వాళ్ళని చూసి, పలానా ఓడిని చూసి ఈడంత చెడ్డోడు అనుకుంటుంటాం మనం. అలాంటి చెడ్డోళ్ళకి హెడ్డీనా ఎవరు? మన భాషలో మాట్లాడుకోవాలంటే ఆ సుగుణాలు ఎవరు ఉన్నారు కదా, ఆ సుగుణాల కంటే పెద్ద సుగుణ ఎవరు? పౌలు గారు. ఎలా అంటే క్రైస్తవులను చంపడమే, లేకుండా చేయడం కూడా కాదు, చంపడమే టార్గెట్ అంట. ఎవరిది? పౌల్ది. ఆ ప్రయత్నంలో భాగంగా ఏం చేస్తానంట? ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, మినిస్టర్ దగ్గరికి వెళ్ళాడు, పెద్దల దగ్గరికి. ఏమడుగుతున్నాడు చూడండి. ఈ మార్గమందు అంటే, ఈ మార్గం అంటే యేసు ప్రభు మార్గంలో పురుషులైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాడు. ఈయన ఏ ఊర్లో ఉన్నాడు చెప్పండి అమ్మా? ఈయన ఏ ఊర్లో ఉన్నాడు? అమ్మ మాట్లాడలేదు ఎవరు? నా మాట అర్థం కావట్లేదా? చూడాలి నా వైపు అందరూ. ఈయన ఏ ఊర్లో ఉన్నాడు? యెరూషలేములో. ఎక్కడికి వెళ్తానంటున్నాడు పట్టుకోవడానికి? దమస్కు. అదెక్కడ? ఆలూరు దగ్గరే. అంతేనా? దమస్కు ఎక్కడ? మ్యాప్లు ఉన్నాయా? తీద్దాం దిగండి వెనక్కి. మామూలు బైబిల్లో మ్యాప్లు ఉంటాయి కదా, 4 మ్యాప్ల్లో 4 మ్యాప్ల్లో 3వ మ్యాప కొత్త నిబంధన కాల పాలస్తీనా అమ్మా? వెరీ గుడ్. 3వ మ్యాప్ అమ్మా. 4 మ్యాప్ల్లో 3వ మ్యాప్ మార్తంటే అది 4వ మ్యాప్, దాని ముందుదే 3వ మ్యాప్. వెరీ గుడ్. యెరూషలేం చూడండి ముందు ఎక్కడుంది? యెరూషలేం కింద కనబడిందండి. వెరీ గుడ్. అది యోదయా దేశం. ఏ దేశం? అక్కడ ఉన్నాడు ఈయన. ఎవరో? వెంకయ్య గారు, పౌలు గారు, సౌలు. ఆయన పేరు ఆయనకి పునః ఆఫ్ఘనిస్తాన్ అనుకుందాం. నాకు తెలియదు నిజంగా, నేను చూడలేదు మ్యాప్. పక్కన ఓ దేశం పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇంకా ఏంటండి అది ఏదో కిస్తాన్ అంట, కజకిస్తాన్ అంట. వెరీ గుడ్. అమ్మా వినండి, అమ్మా వినండి, నా వైపు చూడండి. ఉన్న పలంగా
పక్కన ఉన్న దేశం పేరు చెప్పండి. పాకిస్తాన్ కాకుండా దానికి మనకు పడతలే కదా, గొడవ ఎందుకు మనకి. మళ్ళీ ఇప్పుడు నేను లేనిపోయిన మాట వెళ్ళామన్నాను అనుకోండి, ఎవరైనా లేవు తప్పుగా పట్టుకుంటారు. అది చైనాకి ఫిక్స్ అయ్యాడు. అమ్మ అందరికి వందనాలు. చైనాలో మీటింగ్ పెడితే ఎంతమంది వెళ్తాం ఇక్కడ నుంచి? చింతపల్లిరామ్ గారు మాట్లాడండి. మరి ఆసక్తి అంటే చెప్తున్నాను మీకు. చైనాలో దాకా ఎందుకు అందరికి వందనాలు? గుడి దగ్గర ఎడితే వస్తలేదు మనకి కాదా మాట్లాడేటి. అందుకనే మన ఆసక్తికి ఆయన ఆసక్తికి తేడా చెప్తాం చూడండి. ఎక్కడో 4 దేశాల అవతల మనిషి ఉన్నాడని తెలిసి, పైగా ఉన్నది కూడా ఎక్కువ మంది ఏం కాదు, కొంతమందే అప్పటికి. ఆ కొంతమంది కొరకు పత్రికలు పట్టుకొని దేశాలు దాటడానికి రెడీ అయిపోతున్నాడు. ఎవరు? అసలు ఎంత జీలో చూడండి ఆ పని పాడు చేయాలని. నాకేమనిపించింది చెప్పనా, ఆయన చెడు తలంపు కంటే ఆయన ఆసక్తి బాగా నచ్చిందేమో అనిపించింది నాకు దేవుడికి. నిజమే కదా, ఉద్దేశం చెడ్డదే కానీ ప్రయాస గొప్పది కాదు. నిజమే కదండి, ఉద్దేశం చెడ్డదే ప్రయాస గొప్పది. నేనేమడం చెప్పనా, మంచి ఉద్దేశాలుండి ప్రయాస లేని వాళ్ళు ఇంకా వేస్ట్ అంటారు వాళ్ళ ముందు కాదా. మనకి ఎంత మంచి ఉద్దేశాలు ఉన్నా ప్రయాస అయినప్పుడు వేస్టే కదా. కానీ చెడ్డ ఉద్దేశం ఉన్నా ఆయన ప్రయాస చూడండి, 4 దేశాలు దాటడానికి రెడీ అయిపోయాడు. పైగా ఎవరప్పట్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఖర్చు అంత అయిందే. ఎవరిది? పౌలు గారిది. ఇప్పుడు ఖర్చు పెట్టుకొని వెళ్ళి వాళ్ళని చంపడానికి ప్రిపేర్ అయిపోయాడు. అయిపోయినాడు, బయలుదేరాడు. ఎక్కడికి? అమ్మ వినాలి. ఎక్కడికి? దమస్కుకి. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి. బాగా వినాలి మీరు, చూడాలి అందరూ ఈ మాట. యెరూషలేము నుంచి దమస్కుకి బయలుదేరితే ఏమైంది? అతడు ప్రయాణము చేయుచు వచ్చేసాడు. ఆల్మోస్ట్ 4 దేశాలు దాటొచ్చేసాడు ఆ పట్టణం దగ్గరికి. వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతనిని చుట్టూ, ఎవరు చుట్టూ? వెరీ గుడ్, ప్రకాశిస్తే ఏమైంది? అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట విన్నాడు. ఎలాగా? కల్లోనా దర్శనంలోనా? కల్లో కాదా? కల్లోనా దర్శనంలో? నాకు కచ్చిఫ్ తెచ్చాను ఏదమ్మా, కచ్చిఫ్ ఇవ్వండి. కల్లోనా దర్శనంలోనా? కల్లోనా దర్శనంలోనా? సరే, దర్శనం అంటే డైరెక్ట్, కల వేరు. డైరెక్ట్గానా కల్లోనా? చాలామంది ఏం చెప్తారు చెప్పనా, పౌలు గారు కల్లో కనబడ్డాడు చెప్తారు. చెప్పడమే కాదు, ఈ మాట చాలామంది తట్టుకున్నారు. దేవుడు మొన్న పడుకున్నప్పుడు మధ్యస్థరాత్రి మొత్తం బయర్లు కమ్మేసే నాకు. ఎవరికి? వీడికంట. కమ్మేసి ఏమైంది? మధ్య రాజమండ్రిలో ఒక ఆయన ఉన్నాడు, సేమ్ విట్నెస్, కాపీ పేస్ట్ సేమ్. ఎవరికి డౌట్ వస్తా కూడా అనుకోలేదు ఆయన, కాపీ పేస్ట్. ఏమైంది? కప్పే కానీ, కళ్ళు కప్పే కానీ తర్వాత నాకు స్వరం వినపడింది సేమ్. ఏమని? ఫలానా ఫలానా పేరు చెప్పనులేండి, గాడల్లో కూడా ఉన్నారా? ఫలానా ఫలానా నువ్వు నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు ప్రభువా అని నేను మార్పు పొందాను అని కాపీ పేస్టులు చేస్తున్నారు. అమ్మ మా మాట చెప్పనా, దేవుడు కల్లో కాదు ఇక్కడ మాట్లాడతా, డైరెక్ట్గా. ఎవరితో? అది అంటాడు చోట, నాకు కలిగిన దర్శనాల కోసం చెప్పాలంటే నాకంటే అతిశయించేవాడు ఎవడో లేడంటాడు పౌలు. అంత డైరెక్ట్ దర్శనం కలిగింది. ఎవరిదే? దేవుంది. ఎవరికి? సౌలుకి. కలిగినప్పుడు ఏమైందో చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవు నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఎవరు విన్నాడు? పౌలు గారు విన్నారు. వెరీ గుడ్. ప్రభువా, అంత మిరాకిల్ జరిగినప్పుడు ఇంక దగ్గర ఆన్సర్ లేదు. కొన్నిసార్లు చూడండి, మనకు కూడా ఒక మూమెంట్, ఆ మూమెంట్లో ఒక తెలియని మార్పు, అప్పుడు మన దగ్గర కూడా సమాధానం ఉండదు. చచ్చినట్టు నమ్మాల్సిందే. ఎవరిని? పట్టుకుంటే అలా పట్టుకుంటాడండి ఆయన. నా మాట అర్థమైంది లేదా? కొడితే అలా కొడతాడు. ఆయన కొట్టాడంటే అతడు నిన్ను పట్టుకోవాలని. కళ్ళు కనబడ్డ మానేశాయి, విపరీతమైన వెలుగు, కళ్ళు కనబడలే. ఈలోపు ఒక స్వరం, సౌలా సౌలా నన్ను ఎలా నువ్వు హింసిస్తున్నావు? వెంటనే అడుగుతున్నాడు, ప్రభువా ప్రభువా నీవెవడవని అడుగగా. అమ్మ మా పాట పట్టుకోండి. ఆయన నీవు హింసించుచున్న యేసుని. ఎవరిని?
చెప్పండి ఎవరిని? వెరీ గుడ్. ఇప్పుడు అందరూ చెప్పండి, సౌలు హింసించింది ఎవరిని? వెరీ గుడ్ అండి. సౌలు హింసించింది ఎవరిని? ఆయన ప్రజల్ని. ఆయన ఏమన్నాడు? నీవు హింసించుచున్న ప్రజల దేవుణ్ణి అన్నాడా? నీవు హింసించుచున్న యేసుని. అంటే ఒక మాట చెప్పనా, సంఘాన్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టు? దేవుణ్ణే. అది ఆయనకి సంఘానికి ఉన్న లింక్. అది నా మాటకు అర్థమైందా లేదా? సంఘాన్ని టచ్ చేస్తే ఎవరిని టచ్ చేసినట్టు? దేవుణ్ణే. సంఘం జోలికి వస్తే ఎవరు జోలికి వచ్చినట్టు? అందుకే పదే మాట చెప్తాను, సంఘముతో జర జాగ్రత్త. దేంతో? మనం ఎక్కడైనా ట్రై చేయొచ్చు, కానీ ఏది ఎక్కడ ట్రై చేయకూడదంటే సంఘంలో. ఎందుకంటే దాన్ని కాపాడుకునే రక్షకుడు నిరంతరం దాని మీద కన్నేసించాడు. దేని మీద? సంఘం మీద. మత్తయి సువార్తలు అంటాడండి, నేను ఆకలి కొనగా మీరు నాకు అన్నం పెట్టలేదు, నేను దాహం దప్పిక్కొంటే మీరు నాకు దాహానికి ఇవ్వలే, నాకు బట్టలు లేవు మీరేమి ఇవ్వలేదు, బట్టలు ఇవ్వలే, నేను బాధల్లో ఉన్నాను మీరు నన్ను ఓదార్చలే. వీళ్ళు అడుగుతారు, అయ్యా ఎప్పుడు ఇవన్నీ? నీకు ఆకలేసేది ఎప్పుడు? నీకు దాహం వేసేది ఎప్పుడు? నీకు మేము ఇవన్నీ చెయ్యంది ఎప్పుడు? ఎవరు అడిగింది? శిష్యులు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ నా ప్రజలలో ఒకడికి మీరు చెయ్యకపోయినా నాకు చేయనట్టే. ఎక్కడ మాట? మత్తయి సువార్త తీతం తీయండి ఒకసారి, ఇలాగే మూసొంచి ఒక్కసారి చూడండి, మాట పట్టుకోవాలి మీరంతా కూడా. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇంటికి వెళ్ళాక 31 నుంచి 46 వరకు చదవండి మీరు. ఇంటికి వెళ్ళాక మనం ఎక్కడి నుంచి చదువుతాం? 35 నుంచి చదువుతాం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టి తిరిగి. కిందకు వచ్చేద్దాం, పెట్టిన గొడవ ఎందుకు, పెట్టిన గొడవ చూద్దాం. కిందకు వచ్చేద్దాం. 37 ఎక్కడ 40కి వచ్చేద్దామా? 42 నుంచి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగా కొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. దేవుడు తిడుతున్నాడు వాళ్ళని. నాకు దాహం వేస్తే మీరు ఏమలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, పరదేశినయుంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినయుంటిని, చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా మేమెప్పుడు నీ వాకలి కొనిన యుండుటైనను, దప్పిక కొని యుండుటైనను, పరదేశే యుండుటైనను, దిగంబరి వైండుటైనను, రోగి వైండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చెయ్యకపోతిమని ఆయనను అడిగారు. ఎవరిని? యేసుప్రభు అని. ఏమన్నాడు చూడండి. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో, అంటే ఆయన ప్రజలలో, సంఘములో ఒకనికైనా మీరు ఇలాగూ చేయకపోతే ఎవరికి చేయనట్టు? అమ్మ ఎవరికి చేయనట్టు? వెరీ గుడ్. అంటే మీ అందరికీ మంచి మాట చెప్పనా? మన గుళ్ళో ఎవరికైనా బాగాలేదు అనుకోండి, వినాలి మీరు, ఎవరికైనా బాగాలేదు, మీరు ఆమెను చూడడానికి వెళ్ళలేదు, ఇప్పుడు ఎవరికి చేసినట్టు అన్యాయం? యేసుప్రభుకే. అదైందా లేదా? ఎవరికైనా కష్టాల్లో ఉంటే మీరు సాయం చేయలేదు, మీరు ఎవరికి చేసినట్టు? యేసుప్రభుకే. దేనికి? ఆయనకి దీనికి లింక్ అంటే ఆయన శరీరమే సంఘం. ఎవరి శరీరం? ఆయన శరీరాన్ని టచ్ చేస్తే ఆయన టచ్ చేసినట్టే. పౌలుకి చెప్తున్నాడు ఈ విషయం. పౌలా, నువ్వు బాధ పెట్టింది నా సంఘాన్ని కాదయ్యా, నన్నే. ఎవరిని? నన్నే. ఎవరు అయ్యా నువ్వు అని అడిగితే అంటున్నాడు, నువ్వు హింసిస్తున్నావు కదా గత కొన్ని రోజుల నుంచి, ఇప్పుడు హింసించడానికి బయలుదేరావు కదా, ఆ యేసుని నేనే. ఎవరంటున్నారు ఈ మాట? చెప్పండి, ఎవరి మాట అంట? యేసుప్రభు వారు. ఎవరిని? పౌల్ని. పౌలు పశ్చాత్తాపడ్డాడు. వినాలి మీరు. పశ్చాత్తాపడి ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. చూడండి, వచ్చేద్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. అమ్మా వెరీ గుడ్. ఏమన్నాడు చూడండి. నీవు లేచి ఎక్కడికి వెళ్ళిపో. ఎవరిని? పౌల్ని. ఎవరు? దేవుడు. అదేంటి అమ్మా? పౌలు ఏమైనా తప్పులు చేశాడా? పాపం గారు చేశాడా? చేయలేదమ్మా? చెప్పండి అమ్మా, మీకు తెలిసినవి అడుగుతున్నాను. నేను చేశాడా? ఎన్ని? అన్నిట్లో ఒకదానికోసమైనా ముందు మోకాళ్ళేయి, గోడ కుర్చీ వేయి అనొచ్చు కదా. పెద్దవి వదిలేండి పోనీ. తప్పులు చేశాడు కదా. మీరు ఆలోచన చేయండి. అన్ని భయంకరమైన నేరాలు చేసినోడిని నువ్వు లేచి వెళ్ళిపో. ఒక 1 word ఆన్సర్.
అంటే అతడు చెప్పమంటారా, నీ తప్పులన్నీ ఏం చేయబడ్డాయి? చెప్పండి, మీరు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. ఎవరి దగ్గర? నేను చెప్పనా, ఈరోజే కనుక అన్ని హత్యలు చేసినట్టు మన ముందుకు వస్తే ఆ మాట మనం చెప్పలేం కాదా? నిజం చెప్పండి. ఒక మాట చెప్పనా అమ్మా, చాలామందికి ఓ డౌట్ తెలుసా, నేను గుడికి వెళ్తే దేవుడు నన్ను రానిస్తాడా? చాలామంది ఇదే డైలాగ్, నాకు అయ్యగారు నేను రావడానికి సరిపోనండి ఎక్కడికి, గుడికి. ఎందుకని? మరి వెళ్ళి వాళ్ళందరూ పరిశుద్ధులే, ఆయన ఒకడే అపరిశుద్ధులు అనుకుంటాను. తెలియక వెళ్ళి వచ్చిన మనం అందరూ అదే బ్యాచ్ ఒకప్పుడు కాదా మాట్లాడేటి. ఇప్పుడు ఏమో నాకు తెలీదు, ఒకప్పుడైతే అదే బ్యాచ్. కానీ ఆయన ఏమని ఫీల్తాడంటే, నేను రాకూడదండి, నేను కూర్చోకూడదండి, నేను చేయకూడదండి. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎలాంటోడువైనా మారి వస్తే నువ్వు చేసినవి ఎంత ఘోరమైనా క్షమించే మనసు ఆయనకుంది. ఎవరికి? దేవునికి. క్షమించడమే కాదంట, పొరపాటున నువ్వు మారితే, వినాలి, మారితే ఇంకెప్పుడు మన పాపాలు జ్ఞాపకం చేసుకోడంట. మారితే, డ్రామా కడితే కాదు. నిజం, డ్రామా కట్టమేంటి, మారినట్టు నటించడం ఏంటి? మీకు తెలీదు, గాడాల్లో లేదు ఆ సిస్టమ్. బయట ఊరుల్లో ఆ గుడి కూసేపు మానేస్తాం, ఆదివారం కూసేపు మానేస్తాం, మళ్ళీ మొదలెడతాం. దాన్నే ఏం కట్టడం అంటారు? డ్రామా కడితే తోలు తీసేస్తాడు. నా మాట అర్థమైందా లేదా? చూడండి, ఆ మాట అన్నాడు లేదో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం తీతందరూ తీయండి, 17వ వచనం. అమ్మ జాగ్రత్తగా చూడాలి ఈ మాటలందరూ కూడా. అమ్మ నా సొంత మాట ఏమీ లేదు, దేవుడు మాట్లాడుతున్న స్వరం. చెప్పాను కదా, మీరు కోపం రప్పించారని వేరే చోటకి వెళ్తున్నాను కదా, మరి 4 రోజులు కఠినంగా మాట్లాడేస్తాను. చూడాలి మీరు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వారి పాపములు, వారి అక్రమములు ఇంకా ఎప్పుడు ఏం చేసుకోను అంటే, ఇక దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకురాడా? రాడు. ఎప్పుడు? మనం మారితే. ఎప్పుడు? మనం నిజంగా మారితే మన పాపాలన్నీ క్షమించాడు. ఇంకా అట్లా లెక్క ఉండదు. వాటికి ప్రాయశ్చిత్తం కలిగింది మనం మారితే. పొరపాటున మారాం అన్న ముసుగులో ఉంటే గనక దేవుడు దానికి మించిన డోస్ రెడీ చేసి పెడతాడు. అందుకే పౌలు అంటున్నాడు, హంతకుడే, దోషకుడే, ఒక చోట అంట కదా, హింసకుడు, హానికరుడు. ఏమండి, అలాంటోడు అన్ని చేసినా నువ్వు లేచి వెళ్ళిపో, శిక్ష ఏం లేదా? లేదు. ఎందుకంటే నువ్వేమయ్యావు? మారావు. ఏమయ్యావు? మారావు. అందుకని ఏమన్నా చూడండి, నీవు లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చెయ్యవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. ఎవరితో? పౌలుతో. వెరీ గుడ్. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి కానీ, వెరీ గుడ్, అంటే కూడా వచ్చిన వాళ్ళకి కూడా స్వరం వినబడిందా? వినబడింది. కానీ ఎవరిని ఏంటండి చూడక మౌనులై నిలువబడిరి. ఎందుకంటే అంత వెలుగులో వాళ్ళకేమీ కనబడలేదు. కనబడింది కేవలం ఎవరికి? పౌలు గారికి. అంటే ఇప్పుడు చెప్పండి, కళ డైరెక్ట్గా ఆయనను చూసే భాగ్యాన్ని పొందుకున్నాడు. ఎవరో? ఏమండి, అంత చెడ్డోడిని అంత గొప్ప ఛాన్స్ ఇచ్చాడంటే అసలు దేవుని ఎన్నికలో ఎంత బాగా కనబడుతున్నాడు చూడండి పౌలు గారు మన మధ్య. మీకు కూడా మాట చెప్పనా, మంచి మాట. దేవుడు అతి భయంకరమైన మనకి, అతి చెడ్డోళ్ళమైన మనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే అసలు మనం చాలా స్పెషల్ అనుకోవాలంతే ఆయన దగ్గర. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. అమ్మ నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, మీరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన మాట ఇది. నిజం చెప్పండి, ఈ గుడే లేదు, ఈ సంఘమే లేదు, ఈ దేవుడు గొడవే లేదు అనుకోండి, మనల్ని ఎవరన్నా మంచోళ్ళుగా చూస్తారా? నిజంగా చెప్పండి. ఎక్కడో ఒక చోట సాఫ్ట్ కార్నర్ ఎందుకో తెలుసా? వాళ్ళు గుడికి వెళ్తారండి, ఖచ్చితంగా ఆ పని చేసి ఉండరు అంటారు చూడండి. అంటే ఒక తెలియకుండానే మన మీద మంచి ఒపీనియన్ క్రియేట్ చేసింది దేవుని మందిరం. అందుకే చూడండి, పొరపాటున ఎవడన్నా ఊరి మీద తిరిగేవాడు కానీ, రోడ్ల మీద తిరిగేవాడు కానీ మానేసుకుడికి వచ్చాడు అనుకోండి, ఒరి బాబోయ్ ఎంత మారిపోయాడంటేనండి. ఎక్కడికి వెళ్తున్నాడు? ఆడ బుద్ధి ఏం మారిందో మనం తెలదో. గుడికి వెళ్ళినందుకు ఏమైపోయాడు? మారిపోయాడు అంటాం. అంతేకాదు, గుడికి వెళ్ళినందుకే మంచోడి జాబితాలో వేసేస్తాం, గుడికి వెళ్ళినందుకే గొప్పోడిగా చూసేస్తాం. మీరు నిజం చెప్పనా,
గుడికి రాకుండా ఎంత మంచోడు ఇంటికాడ ఉన్నా మనం ఖచ్చితంగా ఏమనో తెలుసా? మంచోడు అనం. ఆ బిరుదు, ఆ స్థాయి, ఆ పేరు ఎవరి వల్ల కలిగింది? దేవుడి వల్ల. అంటే గుర్తుంచుకోండి, పౌలుకే కాదు, ఆ గొప్ప కృప మనకు ఇచ్చాడు ఆయన. అంతేనా కాదండి? ఆ ఫలానా వాళ్ళు మంచోళ్ళు అని చెప్పుకునే గొప్ప స్థాయి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఎన్నికలో మనం కూడా ఉండబట్టి. ఇప్పుడు ఆయన్ని మార్చాడు, ఆయనకి దర్శనం కలిగింది. ఆ వెలుగులో ఎవరు అడిగాడు? నేను యేసుని అన్నాడు. నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ ఏం చెయ్యాలో నీకు చెప్తాడన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడంట? సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను, కళ్ళు మూతపడ్డాయి. గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోకి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు లేమియు పుచ్చుకొనక ఉండెను. ఎవరో పాపం 3 రోజులు భోజనం లేదు. చూడండి, ఎవరినో పట్టుకుందామని వెళ్ళాడు. ఎవరు పట్టబడ్డాడు? ఆయనే పట్టబడ్డాడు. దేవుని ఉద్దేశాలు అలా ఉంటాయండి, తారుమారైపోతుంటాయి అన్నీ. మనస్ఫూర్తిగా చెప్తున్నా, అందరికీ వందనాలండి, వందనాలండి. నేను అస్సలు పాస్టర్ గారు అవ్వకూడదు అనుకున్నాను. సూర్యకరగారు రాలేదా? ఆవిడ అందే ఫస్ట్ ప్రసంగం చెప్పగానే వెనకాల ఫోన్ పెట్టుకుని నొక్కిగోడు నువ్వే కదా బాబు, నన్నే. నిజంగా అవ్వకూడదు అనుకున్నాను నేను. మా ఊడు ఒకడు అయిపోయాడు. ఎవరు? మా అన్నయ్య. అప్పట్లో బాగా లైక్ యేసుదాస్ గారికి మా అన్నయ్య అంటే. మా తాతయ్య గారి పేరు అని బాగా ఇష్టపడేవారు ఆయన. నేను అనుకునేవాడిని, మనకి ఇవన్నీ సెట్ అవ్వో, మన రూల్ వేరు, విధానం వేరు అని అనుకుంటే మా డాడీ అన్నారు, ఇంటర్ పాస్ అయిపోతే నేను బట్టుకెళ్ళి అందులో వేస్తాను అబ్బాయి అన్నారు. ఎందులో? బైబిల్ ట్రైనింగ్లో. నిజంగా చెప్తున్నాను, చాలా కష్టపడి చదివాను. ఎక్కడో చిన్న తేడా కొట్టింది. ఎందుకు కొట్టిందో చెప్పండి మీ ఎవరికి. మొత్తానికి కొట్టడం వల్ల ఫెయిల్ అయిపోయాను. అది కూడా ఒక సబ్జెక్ట్, అన్నీ బాగా పాస్ అయ్యాను. ఆ ఒక మాస్టర్కి నాకు పడక గొడవ వచ్చి పోయింది. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను, కానీ నిజంగా చెప్తున్నానండి, అసలు ఎందుకు వెళ్ళాను, మనక ట్రైనింగ్ ఏంటి అన్నట్టుగానే ఉన్నాను. ఉండమే కాదు, అందరికీ వందనాలు. ఇలా కూడా ఆయనతో గొడవ పెట్టుకునే వచ్చాను బయటికి. ఎవరితో? మొన్న నాని అక్కడే కదా ట్రైనింగ్ చేయించాం. పొరపాటున పాస్టర్ గారిని తీసుకెళ్ళాను నా కూడా. ఎప్పుడు ట్రైనింగ్ అవుతా, ఇన్నేళ్ళు అయిపోయింది కదండి. నేను వెళ్ళి ట్రైనింగ్ అయితే ట్రైనింగ్ అయ్యి ఇన్నేళ్ళు అయిపోయినా నేను పొరపాటున మనం వెళ్ళాను. ఎందుకంటే నేను నవ్వింది లేదు, గొడవ పెట్టుకుని వచ్చేసాను కదా. అందరూ ఇంకా నన్ను సినిమా హీరోని చూసినట్టు చూస్తున్నారు. నువ్వే కదా, నువ్వే కదా అన్నారు. అని నేనే కింగ్ని నేనే అంటున్నాను. అంటే అయ్యి బాబు అప్పుడు ఎలా ఉండేవాడివి, ఎన్ని ఆశలు వేసేవాడివి, ఎలాగైపోయావు అంటే అంత దారుణంగా ఉన్నాం. కానీ ఎక్కడ పట్టుకున్నాడు ఆయన? ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు. నిజం చెప్తున్నానండి, ఎక్కడ పట్టుకున్నాడో తెలియదు కానీ పట్టేసుకున్నాడండి. ఎంతగా పట్టుకున్నాడంటే మీరు నమ్మండి, ఈరోజు నా భార్య కంటే, నా ఉద్యోగం కంటే, నా చదువు కంటే, నా ఆస్తి కంటే, నా అవసరాల కంటే నా దేవుడు తప్ప నాకు ఏది అక్కలేనంతగా పట్టుకున్నాడు ఆయన. ఒకసారి నాకు కోపం ఎందుకు వచ్చేస్తుంది తెలుసా? ఈ మధ్య చాలామంది అనుకున్నారు అయ్యగారికే పొగరు పెరిగిపోయింది, అయ్యగారికే కోపం పెరిగిపోయింది, అందుకని గట్టిగా అరిచేస్తున్నాడు. అది నిజంగా చెప్తున్నానమ్మా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ మాట మనసులో పెట్టుకోండి. నిన్న కూడా ఎవరో కుర్రాడు ఫోన్ చేసి చెప్పాను, నా మీద నాకు నమ్మకం పోయింది, ఎక్కువ రోజులు ఉంటానని. నిజం. నాకు ఎలా ఉంది చెప్పనా, ఏమో అయిపోతానేమో, ఖచ్చితంగా అయిపోయేలోపు ఎవరో ఒకరిని తయారు చేసిపోవాలి, సరిచేసిపోవాలి. మీ మీద నాకు కోపం రావడం ఒకటి అదే కారణం. నాకు భయం నాకు మీద నాకు వేసేస్తుంది. ఎందుకంటే అంత తపన పెరిగిపోతుంది ఆయన పని విషయంలో. ఎంతకాలం ఆయన పని చేస్తానో, ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. కాబట్టి ఉన్నన్ని రోజు ఆయన పని చేసిపోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అదే ఆలోచన పడుతుందండి బ్రతుకున్నంతసేపు. ఒకసారి అనుకుంటాను, అసలు ఇంతలా ఎందుకు అయిపోయాను. నేను ఒకటే అనుకుంటాను, ఆయన పట్టుకుంటే ఎలాంటోడైనా అలా అయిపోవాల్సిందే. ఎవరు పట్టుకుంటే? దేవుని చెంతగా అప్పచెప్పబడ్డం అంటే చిన్న ఇష్యూ కాదు. పౌలు విషయంలో దేవుడు పట్టుకున్నాడండి. నిజంగా ఎవరిని పట్టుకున్నంత పట్టుకున్నాడు. నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ ఏం చేయాలి చెప్తాడన్నాడు. ఈయన అప్పటికే కళ్ళు కనబట్టలేదు. 3 రోజులు భోజనాలు తిండి తెప్పులో లేకుండా ఉన్నాడంట. ఎవరు? పౌలు గారు. వినాలి మీరు. ఇదంతా ఎక్కడ, ఏ ప్రాంతం? దమస్కు. వెరీ గుడ్. 10వ వచనం. దమస్కులోని అననీయ అని ఒక శిష్యుడు ఉండేను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా అనని అంటే అక్కడ ఉన్న ఒక సేవకుడు, అంటే ఆల్రెడీ మరి చెదిరిపోయిన వాళ్ళు వెళ్ళారు కదా, అలా చెదిరిపోయిన వారిలో ఆయన ఒకడు. ఎవరు? అననీయ. ఆయన ఇదిగో నేనున్నాను, వెంటనే ఆయన పెళ్ళలో ఈయన పలకడం. చూడండి అలా ఎలా ఉన్నారు చూడండి. నిజంగా నాకు అనిపిస్తుందండి, ఈ రోజులో కనుక ప్రభు అలా పిలుచుంటే వస్తానుండి ప్రభువా, పిల్లోడు స్నానం చేయించి వస్తాను, అవునా కదా, కూరండేసి వస్తాను అంటాం మనం. కానీ అప్పట్లో అలా లేరు. ఆయన పని రామకృష్ణ
ఆయన పని అలా లేదు అప్పట్లో. ఆయన పిలవడం, పరిగెత్తడం. ఎవరి కోసం? మనం చూసాం. ఫిలిప్ కూడా పిలిచాడు, పరిగెత్తాడు. అననీయ పిలిచాడు, పరిగెత్తాడు. అంటే గుర్తుంచుకోండి, ఆయన పిలిస్తే పరిగెట్టే వారిగా మనం ఉండాలి. మనకు కుదిరినప్పుడు కాదు, ఆయన ఇచ్చిన ప్రతి సమయాన్ని మనం వాడుకోవాలంతే. ఓకేనండి? ఏమంట? అననీయ అని పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. అందుకు అతడు, నీవు లేచి తిన్ననిదనబడిన వీధిలోకి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సు వాడైన పౌలు అనివాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అమ్మ మాట పట్టుకోండి. ఎవరో? సౌలు. ఏం చేస్తున్నాడు? అసలు అప్పటి వరకు ప్రార్థన అంటే తెలుసా ఆయనకి? తెలీదు. ఎవరికి? సౌలుకి. ఇప్పుడు ఏం చేయబడ్డాడు? మార్చబడ్డాడు, మారాడు. ఎవరు? సౌలు. మారిన సౌలు ఏం చేస్తున్నాడు? ఏమండి, జస్ట్ మీరు అలా ఊహించి చెప్పండి, ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? ప్రభువా ఓ ఫ్రిడ్జ్ ఇవి ఎండాకాలం అని ఉంటాడా? ఏమని ఉంటాడు? ఎవరాళ్ళు? బాబోయ్ అన్నవాళ్ళు ఎవరు? సోమరావు గారు ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? ఏమని చేసి ఉంటాడు చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. సోమలం గారు ఓ మాట చెప్పనా? మీరు నవ్వుతున్నారు కానీ పౌలు ఉన్న సిచ్యువేషన్ ఆలోచించండి అంటున్నాను ఒకసారి. కళ్ళు లేవు, తిండి తిప్పలు లేదు, 3 రోజుల నుంచి. స్వరం వినబడింది. ఎవరా స్వరం? దేవుడి స్వరం. ఈయనకు 3 రోజుల నుంచి లేదు, ఓ చోట ఎక్కడున్నాడో కూడా ఆయనకి తెలియదు. అలాంటి టైంలో పౌలు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన. ఆ ప్రార్థనలో నాకు తెలిసి పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థనే చేసుంటాడు. అంతేనా కాదా? ఏ ప్రార్థన? పశ్చాత్తాపం. అంటే నాకేమని తెలుసా? ప్రభువా నన్ను క్షమించు, నన్ను బ్రతికించు, నన్ను వాడుకో. అవే పదాలు వాడుండాలి ఖచ్చితంగా. ఆ స్వరం ఎవరికి వినబడింది? చెప్పండి, ఎవరికి వినబడింది? అంటే గుర్తుంచుకోండి, పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వింటాడు ఆయన. పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటంటే ఒప్పుకోలు, కప్పుకోవడం కాదు, ఒప్పుకోవడం. మనం చేసే ప్రార్థనలో మనమేంటో నిజంగా ఆయన దగ్గర ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా ఆ స్వరాన్ని ఎవరు వింటారు? దేవుడు వింటాడు. కానీ నిజం చెప్పనా, మనం కప్పుకునే ప్రార్థనలే చేస్తాం, అన్నీ ఒప్పుకునే ప్రార్థనలో చెయ్యం. కానీ ఒక నిజం ఏంటంటే, మనం ఎంత కప్పుకుంటామో అంత దూరం అయిపోతాం మనం. ఎవరికి? దేవుడికి. మారిన వెంటనే ఆ 3 రోజులు కళ్ళు లేకుండా ఉన్న పౌలు చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థనలో ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. వినంటున్నాడు, నేను ఆల్రెడీ మాట ఇచ్చాను అంటున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అతడు, అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అంటే ఆల్రెడీ నువ్వు వస్తావని నేను చెప్పేశాను. ఎవరిని అడగకుండా అంటే సౌలుకు చెప్పాడంట. ఎవరు చెప్పారు? దేవుడు. ఎవరిని అడగలేదు, అననీయారు అడగలేదు కూడా. నా మాట అర్థమైందా లేదా? అననీయాకి ఇంకా చెప్పలేదు నువ్వు వెళ్ళాలని. వెళ్ళక ముందే చెప్పేశాడు, అననీయ వస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ఎవరు వస్తారు? ఇప్పుడు అననీయ అడుగుతున్నాడు. ఏమన్నా చూడండి. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఈయన ఇంకా ప్రిపేర్గా లేడు. ఈయన వస్తాడని ముందే చెప్పేశాడు. ఈయన అంటున్నాడు, ప్రభువా అదేంటి, యెరూషలేములో ఉన్న వాళ్ళందరినీ చాలా బాధ పెట్టాడని విన్నాను. ఎవరి కోసం? సౌలు కోసం. చాలా చెడ్డోడు కదా, చాలా భయంకరుడు కదా, నేను విన్నాను కదా. ఎక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చెయ్యి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ఇదిగో ఇక్కడ వచ్చింది మమ్మల్ని ఏం చేద్దామని? చంపుదామనే. నన్ను వెళ్ళమంటున్నావేటి? ప్రభు నేను వెళ్తే పరిస్థితి ఏంటి? తారుమారు కదా. అందుకు ప్రభు అంటున్నాడు, నానా నువ్వు చూడాల్సిన కోణం చూస్తున్నావు, నేను చెప్పే కోణంలో నువ్వు చూడలేదు అంటున్నాడు. నా మాట అర్థమైందా? కొన్నిసార్లు ఆయన పిలుపు ఎట్లా ఉంటుందంటే మనకు వ్యతిరేకంగా ఉంటుంది, మనకు కరెక్ట్ కాదనిపిస్తుంది. కానీ ఆయన చేసిన ప్రతి పనిలోనూ కరెక్టే ఉంటుంది. మీరు తొంగి చూస్తే, మీరు కిల్లాకి దిగాకే అర్థమవుతుంది. దూరం నుంచి వస్తున్నప్పుడు ఇలా చేస్తే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది,
కానీ ఆయన పని ఆల్రెడీ నీ కొరకు నా కొరకు ప్రిపేర్ చేశాడంటే అర్థం ఏంటంటే నా ఆలోచనల కంటే చాలా ఎత్తు ఆలోచన అయింది. ఎవరిది? దేవుడిది. ఇప్పుడు అన్నాడు చూడండి, కరెక్ట్ కాదు కదా, ఆయన మంచోడు కాదు కదా అని అననీయ అంటే దేవుడు ఏమన్నాడు చూడండి, అందుకు ప్రభువు నీవు వెళ్ళు. బతులాడుతున్నాడా, ఆర్డర్ వేస్తున్నాడా? ఎవరి పని? నాకు నిజంగా అపోస్తుల కార్యాలు చదువుతున్నప్పుడు అనిపించిందండి, ఎక్కడ ఎవ్వరూ ఆయన పని కోసం ఎవరిని బతులాడట్లేదండి. ఈ బతులాడుకునే జబ్బు ఎక్కడొచ్చిందంటే మన దగ్గరే. రావడానికి బతులాడడం, పాటకి బతులాడాలి, ప్రార్థనకి బతులాడాలి, మారడానికి బతులాడాలి, కూర్చోడానికి బతులాడాలి. పొరపాటున గుళ్ళోనే భోజనాలు అనుకోండి, దానికి కూడా బతులాడాల్సి వద్దునేమో. మాట్లాడేటి ఏం చెప్పండి? బతులాడే సిస్టమ్ ఉందా? చెప్పగానే చేసే సిస్టమ్ ఉందా? 10 సార్లు నానా 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 నాన్న, 10 సార్లు అమ్మ 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 అమ్మ, 10 సార్లు అన్న 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 అన్న. అది ఈకో సౌండ్ ఉంటుంది కదా, అలాగ వెళ్తుంది కదా. ఆఖరి సౌండ్లో ఎక్కడో ఇంకా జనాలు కూడా చేసేది విని కాదు, ఇంక ఈ టార్చర్ తట్టుకోలేనురా బాబు. ఎవరిది? పాస్టర్ గారిది. అందుకే టార్చర్ ఉండదులేండి, మీకు అందరికీ అందన్నారు. కానీ నిజం చెప్తున్నాను, వాస్తవేది. ఇక్కడే కాదండి, చాలా చోట్ల ఇదే ప్రాసెస్, ఇదే విధానాలు. కానీ ఒకటి చూడండి, మనతోనే దేవుడు అపోస్తుల కార్యాలు మాట్లాడించే అనుకూలత ఏర్పాటు చేసి ఇక్కడే మాట్లాడుతున్నాను నేను. ఈ అవకాశాన్ని మనకి ఇచ్చాడంటే ఏమో మనలో ఉన్న ఏ లోపాలు సరిచేయాలనే తపను ఆలోచించండి. నా స్వరంగా తీసుకోకండి, ఇది దైవ స్వరంగానే భావన కలిగి ఉండండి. ఏంటి ఆయన చెప్పడం, వెళ్ళడం. ఈయన అంటున్నాడు, కరెక్ట్ కాదేమో ప్రభువా, నువ్వు వెళ్ళు. ఎవరితో? అననీయతో. ఎందుకు వెళ్ళాలి? అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును ఏటమ్మా ధరించుటక భరించుటక. బాగా పట్టుకోండి ఆ మాట మీరు. ఏంటది? ధరించడానికి కాదు, భరించడానికి. అమ్మా, క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తును ధరించినవాడా, భరించినవాడా? ధరించాం కాబట్టే ఆగిపోయాం, భరిస్తే తెలుస్తుంది. ఆ మాటలు పట్టుకున్నారా? ఏమంటున్నాడు? నా నామాన్ని ధరించేవాడు కాదు, నా కొరకు ఎన్నో భరించేవాడు. భరించేవాడు తెలుసా? ధరించేవాడు అంటే జస్ట్ తొడుక్కునేవాడు, జస్ట్ నా పేరు కప్పుకునేవాడు. భరించేవాడంటే నా కొరకు ఏదైనా చేసేవాడు, అవసరమైతే ప్రాణమైనా ఇచ్చేసేవాడు. వాడు భరించేవాడు. ఇప్పుడు ఆ బిరుదు ఎవరికి ఇస్తున్నాడు? పౌలుకి. నువ్వు చెడ్డోడన్నావు కదా, కానీ భవిష్యత్ చెప్పనా, ఫ్యూచర్ చెప్పనా? నా నామము కొరకు ఇశ్రాయేలు ఎదుట నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, పాత్ర అయి ఉన్నాడు. అంకెలో ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెను, నేను ఇతనిని చూపుదునని అతనితో చెప్పాను. ఇంతకీ ఎందుకు పిలిచాడంట దేవుడు? మోటెత్తక చెప్పండి అమ్మా, ఎందుకు పిలిచాడంట? శ్రమలు అనుభవించడానికి. నాకు తెలిసి అమ్మా, అందరికి వందనాలండి, శ్రమలు అనుభవించడానికి నా పని ఉంది రండ్రా అంటే పౌలు వచ్చాడు, మనమైతే వస్తామా? చెప్పండి. యేసుప్రభుని నమ్ముకుంటే శ్రమలు పోతాయని వచ్చాం మనం, కాదు? బయట అయ్యే కదా బాధలు. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకుంటే రోగం పోతుంది, యేసుప్రభుని నమ్ముకుంటే కష్టాలు పోతాయి, యేసుప్రభుని నమ్ముకుంటే శ్రమలు పోతాయి. మొన్న చోట రాజమండ్రిలో చర్చ్ ఉంది కదా, ఒక ఆయన తీసుకొచ్చాడు. సారక పాన్ పరాకు అలవాటు ఉందంట. అదే పాన్ పరాకు తెల్ల మనకి. బొగ్గలు ఇంత లావు వాసిపోయి, బొగ్గలు బాగున్నాయి అనుకున్నారు కాక కుళ్ళిపోయాయి. ఈ మధ్య బొగ్గలు వాసిపోతుంటే కుళ్ళిపోతుంది, బాగున్నాయి అనుకుంటారు చాలామంది. సరే, కుళ్ళిపోయాయి బొగ్గలు, బాబు అని మాట్లాడుతున్నాయి. ఎటకారం చేయట్లేదు, ఇంక సిచ్యువేషన్ అంతే. మీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడని. ఏం చేస్తాడని? నేను ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేస్తాడు కార్యం మీరు చెప్పండి? బొగ్గలను మళ్ళీ మామూలు. నేను అన్నాను, నేను ప్రార్థన చేస్తాను, కానీ నీ బొగ్గలు మారాలంటే, మామూలు అవ్వాలంటే నేను ప్రార్థన చేస్తే పని అవుతుంది అబ్బాయి. నీకున్న బుద్ధి అలవాటుకుండా నువ్వేం చేసుకోవాలి? మార్చుకోవాలి. అంతేనా కదా? చాలామంది ఈరోజు దేవుడి దగ్గరికి ఎప్పుడు వస్తారు తెలుసా? అంత అయిపోయాక,
అన్నీ అయిపోయాక కాపాడతాడు అని వస్తున్నారు ఎవరి దగ్గరికి? వాళ్ళ వల్ల నయా పైస ఉపయోగం లేదు ఆయనకి. అర్థమైందా లేదా? నిన్ను ఆయన కాపాడేవాడు కాదు, అంటే వాళ్ళు కాపాడని కాదు, ఆయన నిన్ను కాపాడడం ఎంత సత్యమో నువ్వు కూడా ఆయన పని కాపాడుతావన్న తలంపానికి కలగాలి. అప్పుడు నువ్వు చూసాను ఎన్నిక చేయబడ్డవాడు. నా మాట అర్థమైందా లేదా? 24 గంటలు నువ్వే కాపాడు, నువ్వే కాపాడు, నువ్వే ఇవ్వి, నువ్వే చెయ్యి, నువ్వే చూడు. ప్రభు చేస్తాడో లేదో పెళ్ళని చూస్తున్నాను. ప్రభువా ఎవరు? ప్రభు నీ పెళ్ళి చేయాలి, వెరీ గుడ్. మరి నువ్వేం చేస్తావు? నువ్వు ప్రభు కోసం ఏం చేసావు? నువ్వేం చేయ ఎదురు చూస్తావు అంతే. ప్రభు ఏం చేయాలి? నీ పెళ్ళి చేయాలి. నువ్వేం చేయవు ఎదురు చూస్తావు అంతే. ప్రభు నీ ఇల్లు కట్టాలి, ప్రభు నీకు ఉద్యోగం ఇవ్వాలి, ప్రభు నీకు చాలా చేయాలి, ప్రభు నీ కోసం అయ్యి బాబా మోట వేయాలి. ఎవరో? ప్రభు. నువ్వేం చేస్తావు? వీలున్నప్పుడల్లా వచ్చి కూర్చొని కూసేపు ప్రభువానికి స్తోత్రం అనేసి వెళ్ళిపోతాం, అంతేనా కదా? నిజం చెప్పండి, ఆయన కొరకు శ్రమలు భరించేంత గొప్ప భక్తులు మనలో ఉన్నారా అంటున్నాను నేను. కానీ ఒక మాట చెప్పనా, ఒక్కసారి తన బ్రతుకును మార్చినందుకు ఆయన భవిష్యత్ ఎంత బంగారంగా కనబడుతుంది చూడండి. అవన్నీ మీరు కష్టాలు అనుకుంటున్నారేమో, అంత ధన్యత నాకెందుకు లేదని బాధపడుతున్నాను నేను. ఎంత ధన్యత కొట్టేశాడండి ఎవరు? పౌలు గారు. స్వయంగా ఎన్నుకుని ఆయన అంటున్నాడు, నా కొరకు భరించేవాడు, నా కొరకు ఎన్నో శ్రమలు ఆయన అనుభవిస్తాడు, అందుకే నేను ఎన్నుకున్నాను అంటే ఎంత చక్కటి పిల్లర్ అంటున్నాడు ఆయన. ఎవరిని? సౌల్ని. అంటే చూడండి, నాకు తెలిసి ఎవరి దగ్గర కొట్టని కాండక్ట్ సర్టిఫికేట్ కూడా వేయడండి. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. ఇంకా అంతకంటే గొప్ప డిగ్రీ ఉండదు నాకు తెలిసి. ఎవరు? సౌలు. ఓ మాట చెప్పనా, కొట్టడం ముఖ్యం కాదు, అలా కొట్టాడంటే ఆయన బ్రతుకంతా అలా బ్రతికాడని అర్థం, అంతే కదా? అందుకన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి. అంత గొప్ప సర్టిఫికేట్ ఇచ్చాడంటే అమ్మ వినాలి, అంత గొప్ప సర్టిఫికేట్ ఇచ్చాడంటే అంత గొప్ప మార్పు కలిగి బతికాడు. ఈరోజు కూడా మాట చెప్పనా, మన బ్రతుకును బట్టే మనకు సర్టిఫికేట్ ఇస్తాడు ఆయన. అర్థమైందా లేదా? మన మార్పును బట్టే, మన త్యాగాన్ని బట్టే, మన సాక్రిఫైస్ని బట్టే మనకి ఆయన ఒక స్థాయి ఇస్తాడు. అదర్వైజ్ ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు. ఎవరు? దేవుడు. అమ్మ మరలా చెప్తున్నాను, నీకు వచ్చే డబ్బుని బట్టో, నీకున్న ఇంటిని బట్టో, నీకున్న ఆస్తిని బట్టో, నీకున్న అంతస్తుని బట్టో దేవుడు నన్ను దీవించాడని మీరు ఎప్పుడు అనుకోకండి. తప్పది, తప్పు. ఎందుకు తప్పు చెప్తానేనండి, నీకే ఉందా ఆస్తి? నీకే ఉన్నాయా 16 ఎకరాలు? నీకే ఉన్నాయా 10 ఎకరాలు? చెప్పండి. అన్నిటికి లేవా? నమ్మనోడికి లేవా? చెప్పండి, లేవా? వందలు ఉన్నాయి. వేల కోట్లు ఖరీదైన బిల్డింగులు లేవా? మనం ఏమంటాం తెలుసా, ఏదో కొద్ది వచ్చేటప్పటికి దేవుడు నన్ను దీవించాడు. మనకున్న ఈ భౌతికమైనవి దీవెన కాదు, ఆయన నిన్ను నన్ను దీవించడం మనం ఎప్పుడు చెప్పాలి తెలుసా? నువ్వు నేను ఆయన కోసం అంతగా నలుగుతున్నప్పుడు. మనం నలుగుతున్నామంటే అర్థం ఏంటంటే ఆయన పనిలో ఆయన మనల్ని ఎన్నుకున్నాడు అని అర్థం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు కనపడుతున్నారు? పౌలు. ఎందుకు ఎన్నుకున్నావయ్యా? ఈయనకి కూడా 4-5 బిల్డింగ్లు ఇచ్చి కార్లు ఇచ్చి పంపిద్దాం అనుకుంటున్నాను నేను అన్నాడా? ఏమన్నాడు? నా కొరకు శ్రమలు ఎన్ని పడాలో ఆయనకి నేను చెప్తాను. పడ్డాడా? చెప్పండి, పడ్డాడా? అమ్మ ఒక మాట చెప్పనా, మారక ముందున్న స్టేజ్ వేరు, స్థాయి వేరు పౌల్ది. ధర్మశాస్త్రంలో పండితుడు, ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు, మంచి స్థాయి ఉన్నవాడు, రోమ పౌరసత్వం అంటే అప్పట్లో చాలా ఖర్చు పెట్టి కొనుక్కునేది, అది కూడా కలిగినవాడు. అంటే స్వాభావికంగానే మంచి వ్యాపారి, మంచి పనిగలవాడు, డబ్బున్నవాడు. ఎవరో ఇంకా చెప్పరా, ఘనత కూడా ఉన్నవాడు. అవన్నీ వదిలేసి అంటాడు, దేవుని కొరకు అన్నీ నేను పెంటగా ఎంచుకున్నాను. ఎలా ఎంచుకున్నాడంట? పెంటగా. అంటే ఆయన నా ముందు ఉంటే, దాని అర్థం చెప్తానండి, నా ముందు ఆయన ఉంటే ఇంకా నాకు ఏది కనబడట్లేదు. గొప్పగా ఎవరు కనబడుతున్నారు? ఆయనే, ఆయన పనే, ఆయన కోసం బ్రతకడమే. ఇంక ఇవన్నీ మామూలే. ఇవన్నీ కనబట్లేదు. ఇంకా ఆయనే ఫోకస్. ఇప్పుడు మాట చెప్తాను మీకు. ఇందాకేమన్నాడు? ఆయన ప్రాణాధారం ఏదన్నాడు? ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని చంపడం. ఇప్పుడు ఆయన ప్రాణాధారం ఏదో చెప్పండి? ఆయన కోసం చావడం. అర్థమైందా?
ఇంతకుముందేటి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని చంపడం, ఇప్పుడు ఆయన కోసం చావడం. ఎంతగా మార్చేశాడు చూడండి. ఎవరిని? సౌల్ని. అమ్మా ఒక మాట చెప్తున్నాను, వింటున్న మాటలను ఓహో సౌలా అలాగున్నాడా అనుకోకండి. నేను అలా బ్రతకాలనుకోండి. చెప్పేది మన కోసమే. అలాంటి తలంపులు మనలో పుట్టాలనే దేవుడి గ్రంథాన్ని మన మధ్య వివరిస్తున్నాడు. నాకు అర్థమైందండి, భక్తి అంటే సాక్రిఫైస్ అండి. చాలా త్యాగాలు చేయాలి. నీ వారిని వదిలేయాల్సిన పరిస్థితులు వస్తాయి, నీకున్నవన్నీ వదులుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, నీ జీవితం అతపాతాలనికి వెళ్ళిపోతున్న పరిస్థితులు వస్తాయి. ఎన్నున్నా నీలో ఆయన కొరకు నిలబడే దమ్ము, ధైర్యం, సామర్థ్యం మాత్రం పోకూడదు. అది భక్తి. ఇప్పుడు అవన్నీ ఎవరిలో చూస్తున్నాడు ఈయన? పౌల్లో. ఏమన్నాడు చూడండి, మళ్ళీ చూద్దామాట. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని. నన్ను పంపింది యేసయ్య అయ్యా, నీకేమిమ్మన్నాడు? బాప్తీసమిమ్మన్నాడు అని చెప్తే అప్పుడే అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకున్నాడు. ఎవరో? సౌలు. 3 రోజుల తర్వాత తిన్నాడంట మహానుభావుడు. ఏది? భోజనం. అంటే 3 రోజులు కూడా అన్నం మీద లేదు ఈయనకి, ఆహారం కూడా లేదు. తనతో మాట్లాడిన ఎవరి మీద ఉంది? యేసుప్రభు మీద. అందుకే చూడండి, భోజనం లేకపోయినా ఆ 3 రోజులు ఏం చేశాడు ఆయన? ప్రార్థన. ఏం చేశాడు? ప్రార్థన. అవన్నీ చూడండి, అంతలాంటి సాక్రిఫైస్, అంతలాంటి ఆసక్తి ఆయనలో ఉంది కాబట్టి అలాంటి వాడిని పట్టుకున్నాడు. ఎవరు? చెప్పండి మీరు, ఎవరు? దేవుడు. ఇప్పుడు బాప్తీసం ఇచ్చాడు. ఎవరిచ్చారు? సౌలుకి బాప్తీసం. మిమ్మల్ని అడుగుతారు తర్వాత ఎప్పుడైనా, మనసులో పెట్టుకోండి. సౌలుకి బాప్తీసం ఇచ్చిన పేరు ఏం పేరు? అననీయ. ఏ ఊర్లో? వెరీ గుడ్, దమస్కు. మనసులో పెట్టుకోండి, ఓకేనా? తర్వాత మళ్ళీ మర్చిపోయామన్నారు కాక. వెరీ గుడ్. మొత్తానికి దమస్కులో అననీయ అనే ఒక సేవకుని చేత బాప్తిస్మము పొంది సంపూర్ణమైన దేవుని బిడ్డగా మారాడు. ఎవరు? పౌలు. ఏ ఊర్లో? దమస్కులో. వెరీ గుడ్. మారాడు. వెరీ గుడ్. మారిన తర్వాత ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? వెంటనే వెళ్ళిపోయాడా? ఏమన్నా చేశాడా? తన పరిస్థితిలో ఇంకా ఏమన్నా ఆయన జీవితంలో ఉన్నతమైన కార్యాలు చోటు చేసుకున్నాయా? అందరికి వందనాలు. కింద చదివితే ఏమంటో తెలుసా? మారిన వెంటనే మందిరంలోకి వెళ్ళి ప్రసంగం చేశాడు అని ఉంటుంది. అందరికి వందనాలు. మారిన వెంటనే మందిరంలోకి వెళ్ళలేదు. మరేం చేశాడు? ఏం చేశాడో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చే వారం. ఏ వారం? వచ్చే వారం. నాకు తెలిసి ఇది నా అధ్యాయం 9వ అధ్యాయం 10, 9, 10, 11, 12, 1, 2, 3, 4 ఇంకొక గట్టిగా 5, 6 వారాలు ఉంటుంది అంతే అపొస్తలుల కార్యాలు. మీరు మాత్రం విన్న మాటలను బట్టి మరలా దేవుడు అవకాశం ఇవ్వాలి, అనుగ్రహం ఇవ్వాలి, కృప ఇవ్వాలి. విన్న ఈ మాటలని భద్రం చేసుకొని ఒకే మాట చెప్తున్నాను. పౌలునే కాదు, నిన్ను నన్ను కూడా ఏదో ఒక మూమెంట్లో ఆయన పట్టుకున్నాడు. అవునా కాదా? మనం అందరూ ఏ వాక్యం బట్టి మారిపోయిన వాళ్ళు అన్న. నేను ఒక మూమెంట్ వచ్చింది. పిల్ల బాగోకో, పిల్లోడు బాగోకో, నువ్వు బాగోకో, ఇంట్లో బాగోకో, పరిస్థితి బాగోకో, టైం బాగోకో, ఏదో ఒక మూమెంట్లో ఆయన వైపుకు తిరగాలని తలం పుట్టింది. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? వెరీ గుడ్. తలంపు పుడితే సరిపోదు, ఆ తలంపును సమర్థులుగా దాన్ని జరిగించవలసిన బాధ్యత కలవారమై ఉండాలి. అంటాడు తెలుసా, ఆ తలంపులో మారిపోయి ఆ టైంలో మారిపోయి తర్వాత మామూలు అయిపోతే అది దేవుని బిడ్డల లక్షణం అయితే కాదు. మళ్ళా చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచన పుట్టిందా బ్రతుకు ఆయనకి ఇచ్చేయాలి. ఇంకా ఎవరికి? దేవుడికి. ఇంకా మనదే కాదు, నాది కాదు, నీది కాదు. ఈ బ్రతుకు ఎవరిది? దేవుంది. మరలా చెప్తున్నాను, పౌలే నిలబడ్డాడు అనుకోకండి, నేను నిలబడాలనుకోండి.
నీకున్న తలంపులను బట్టి, నీకున్న సాక్రిఫైస్ను బట్టి, నీకున్న ఖచ్చితత్వాన్ని బట్టి దేవుడు నిన్ను కూడా గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తిగా నిలబెడతాడు ఆయనలో, ఆయన కోసం. అలా నిలబడాలంటే దానికి తగిన ఎఫర్ట్ మనం కూడా పెట్టాలి. అర్థమైందా లేదా? అలా పెట్టాలంటే ఈ లోకాన్ని పెంటగా ఎంచాలి. దేవునికి దగ్గరగా బ్రతకాలంటే మళ్ళీ చెప్తున్నాను, లోకంలో చంపేయాలండి, లోకాశలన్నీ చంపేయాలండి. ప్రార్థన లేకపోతే మావిడి తిడుతుంటున్నాను, ఇంట్లోనే ఉన్నారేంటి బయటకు వెళ్ళరా అంటుంది నన్ను. ప్రార్థన లేకపోతే నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళను? బయట నాకు పని లేదు. అది ఆవిడ ఎదురుగుండా అడగండి. పని ఉంటేనే వెళ్తాను. నిజం చెప్తున్నాను. ఏదన్నా పని ఉంటే, అది కూడా ఒక పనికి వెళ్ళను, 2-3 పనులు ఉంటే వెళ్తాను. ఒక పని ఉంటే రేపటికి ఇంకో పనికి జతేస్తాను. పని ఉంటేనే వెళ్తాను. పని లేకపోతే ఇంకా నాకు లోకంలో పనే లేదు. నా పని అంతా ఎవరితో? దేవుడితో. మరలా చెప్తున్నాను, దేవునికి దగ్గరగా బ్రతకాలంటే లోకానికి చాలా దూరం అయిపోవాలి. నాకు ఫ్రెండ్లు లేరు. మా ఆవిడ అన్నది, నీకు లేకపోతే లేకపోయారు, నాకు లేకుండా చేసావుంది. ఉండదు, ఉండకూడదు. ఫ్రెండ్లు, లోకం, తిరుగుళ్ళు, షికార్లు, తిండ్లు, ఎంజాయ్మెంట్లు అన్నావా, నువ్వు దేవుడి దగ్గర అవ్వవు. అర్థం లేదా? ఆయనకి దగ్గర అవ్వాలంటే ఈ అన్నిటికీ దూరం అవ్వాలి. వీటికి దగ్గర అయ్యావా ఆయనకి దూరం అయిపోతాం. మరలా చెప్తున్నాను, ఆయన గనక దూరం అయ్యావా ఇంకా నిన్ను నన్ను ఎవడో కాపాడలేడు. ఆలోచించండి, పరీక్షించండి, పరిశీలించండి. పౌలును బట్టైనా మన జీవితాలను బలపరుచుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడితో 9వ అధ్యాయంలో 18వ వచనం వరకే మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఏమైందో, మధ్యస్థంగా ఏం జరిగిందో, ఆయన ఎక్కడికి వెళ్ళాడో, మధ్యలో ఏం చేశాడో, ఇవన్నీ వచ్చే వారం చూద్దాం. విన్నా మీ అందరికీ నా 2 చేతులు జోడించి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వినికిడిలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనలను, మన కుటుంబాలను బలపరచునుగాక. ఆమె